రాయలసీమలోనే అతిపెద్ద షోరూమ్ కెస్విన్ టీవీఎస్ వారి నూతన సంవత్సర మరియు సంక్రాంతి సంబరాలు. మన కెస్విన్ టీవీఎస్ లో ప్రతి వాహనంపై 18,999 రూపాయల వరకు బెనిఫిట్స్ కలవు. ప్రతి వాహనం కొనుగోలుపై 4,500 రూపాయల విలువ గల యాక్సెసరీస్ ఫ్రీ. ఎక్స్చేంజ్ పై 2,999 రూపాయలు ఎక్స్ట్రా బోనస్ పొందండి. ప్రతి వాహనం కొనుగోలుపై 3,000 రూపాయల విలువ గల గిఫ్ట్ హ్యాంపర్ ఫ్రీ. అన్ని రకాల మోడల్ వెహికల్స్ కలవు. 100% ఫైనాన్స్, స్పాట్ డెలివరీ కలదు. విచ్చేయండి కెస్విన్ టీవీఎస్, ఎయిర్ బైపాస్ రోడ్, తిరుపతి. హలో నమస్తే యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. వెల్కమ్ టు న్యూ ట్రెండ్స్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇవాళ అయితే మనం తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్ లోని కెస్విన్ టీవీఎస్ దగ్గర ఉన్నామన్నమాట. ఇది బిసైడ్ పాస్పోర్ట్ ఆఫీస్ పక్కనే అయితే ఉంటుందన్నమాట. సో ఈ కెస్విన్ టీవీఎస్ లో మనకి కావాల్సిన అన్ని రకాల బైక్స్, ఎలక్ట్రిక్ బైక్స్ కావచ్చు, నార్మల్ బైక్స్ కావచ్చు, మనకి అన్ని రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైక్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. స్కూటీస్ కూడా ఉన్నాయి, పెట్రోల్ బైక్స్ కూడా, మనకి అన్ని రకాల బైక్స్ అయితే కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో ఈ సంక్రాంతి సందర్భంగా వాళ్ళు ఎటువంటి ఆఫర్స్ పెట్టారు అండ్ ఇంకా కొత్త బైక్స్ ఏమైనా వచ్చాయా, ఈ విషయాలన్నీ లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. వచ్చేయండి. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్లోని కెస్విన్ టీవీఎస్ లోపలికి అయితే మనం ఎంటర్ అయిపోయామన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకు కావాల్సిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కూటీస్, బైక్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సో ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఈ సంక్రాంతి సందర్భంగా ఏం ఆఫర్స్ పెట్టారు అండ్ న్యూ అరైవల్స్ ఏమొచ్చాయి, ఈ విషయాలన్నీ ఇక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. రెడీ.
ఓకే, ఇక్కడ ఏ స్కూటీ గురించి మీరు చెప్పబోతున్నారు? మేడం ఇది జూపిటర్ 125cc మేడం. ఇది మనకి దీంట్లో వచ్చి ఫ్రంట్ ఫ్యూయల్ ట్యాంక్, దీంట్లో ఫ్యూచర్స్ వచ్చేసి ఫ్రంట్ ఫ్యూయల్ ట్యాంక్ వస్తుంది మేడం. 5.1 ఫ్యూయల్ కెపాసిటీ వస్తుంది. 50 వరకు మైలేజ్ వస్తుంది. దీని గూడ్ స్పేస్ వచ్చి 33 లీటర్స్ వస్తుంది అనమాట. డబుల్ హెల్మెట్ పెట్టుకునే అంటే స్టోరేజ్ స్పేస్ వస్తుంది అనమాట. ఇది అనలాగ్ మీటర్ వస్తుంది, సెమీ డిజిటల్ మీటర్ రెండు వస్తాయన్నమాట. ఇందులో మనకి ఏమైనా ఫ్యూయల్ ఎంత ఉంది, ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాము అనేది ఇందులో తెలుస్తుంది. ఇంజన్ కిల్ స్విచ్ ఉంటుందన్నమాట. ఇది ఆన్లో ఉన్నప్పుడు ఎక్కడైనా మనం రన్నింగ్లో ట్రాఫిక్లో అట్లా ఆగినప్పుడు మనం ఇది ఆన్లో పెట్టుకున్నామంటే ఒక 30 సెకండ్స్లోకి ఇంజిన్ ఆగిపోతుంది. అంటే మనకి బెనిఫిట్ అనమాట, ఫ్యూయల్ కొంచెం సేవింగ్ అవ్వడానికి. దాని తర్వాత మనము జస్ట్ యాక్సిలేటర్ ఇచ్చామంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది మనం వెళ్ళాలనుకున్నప్పుడు. ఛార్జింగ్ పాయింట్ ఉందా? ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంది మేడం. రన్నింగ్లో మొబైల్ ఛార్జ్ చేసుకోవచ్చు. 2 లీటర్స్ గ్లోవ్ బాక్స్ వస్తుంది, మనం ఏమైనా వాటర్ బాటిల్ అట్లా పెట్టుకోవడానికి. ఇది వచ్చి ఒక 2 kgs మనం ఏమన్నా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఓకే మేడం, ఈ సంక్రాంతి సందర్భంగా ఏమైనా ఆఫర్స్ పెట్టారా? ఉన్నాయి మేడం. ఒక 2500 ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ ఉన్నాయి. తర్వాత వచ్చి 4750 యాక్సరీస్ ఉన్నదన్నమాట. 24 మోడల్స్కి అట్లా ఉంది. 25 మోడల్స్కి వచ్చేసి ఇంకా పెడతారు. మీకు దీంట్లో కలర్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి? 4 కలర్స్ వస్తాయి మేడం. దీంట్లో మొత్తం 125లో ఒక 3 వేరియేషన్స్ ఉన్నాయి. డ్రమ్, డిస్క్, స్మార్ట్ కనెక్ట్. డ్రమ్లో వచ్చి 3 కలర్స్ వస్తాయి, ఆరెంజ్, బ్లూ, గ్రే. డిస్క్లో వైట్, ఆరెంజ్, బ్లూ, గ్రే వస్తుంది. తర్వాత స్మార్ట్ కనెక్ట్లో ఫుల్ డిజిటల్ మీటర్ వస్తుంది, అది ఉంది. దాంట్లో 2 కలర్స్ వస్తాయి, మెరూన్ రెడ్ వస్తుంది, బ్రాంజ్ మ్యాట్ ఫినిష్ వస్తుంది మేడం. ఇది సేమ్ ఈ 2 కలర్స్ ఇందులో. ఈ 125, ఇది 125cc డిస్క్ అనమాట. దీంట్లో ఈ 2 కలర్స్, మొత్తం 4 కలర్స్ వస్తాయి, వైట్, గ్రే కూడా వస్తుంది. ఓకే, మనం చూస్తున్నాం కదా ఇక్కడ 125cతో టీవీఎస్. ఇవన్నీ వచ్చేసి మనకి డిస్క్ కూడా డిస్క్ బైక్స్. సో ఇక్కడ మనకి కలర్స్ కూడా 4 కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయన్నమాట. సో ఒకసారి అయితే విజిట్ చేయండి, మీకు కూడా తెలుస్తుంది. ఇక్కడ మైలేజ్ అంతే కూడా 50 మైలేజ్ కూడా వస్తుంది అనమాట. ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంది, ఇంకా మనకి 2 హెల్మెట్స్ పెట్టే స్పేస్ కూడా ఉందన్నమాట. సో మనకి కావాల్సిన అన్ని క్వాలిటీస్ అన్ని దీనికి ఉన్నాయన్నమాట. సో ఒకసారి అయితే విజిట్ చేయండి, మీకు కూడా నచ్చుతుంది. నెక్స్ట్ మనం వేరే బైక్ దగ్గరికి వెళ్ళిపోతాం. మనం జూపిటర్ 125cc మరో న్యూ మోడల్ దగ్గరికి వచ్చేసామన్నమాట. ఈ బైక్ గురించి తెలుసుకుందాం. చెప్పండి మేడం. నమస్తే మేడం, మార్నింగ్. ఇది వచ్చి మనకు జూపిటర్ 125cc మేడం. మన టీవీఎస్లో వచ్చేసి మనకు 125లో 3 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి డిస్క్ బ్రేక్ వస్తుంది, ఇంకొకటి వచ్చి డ్రమ్ బ్రేక్ ఒకటి వస్తుంది. లాస్ట్ టాప్ ఎండ్ మోడల్ వచ్చి స్మార్ట్ కనెక్ట్ అనేది ఒక వెహికల్ వస్తుంది. సో 3 వేరియంట్స్ ఉన్నాయన్నమాట. ఇది ఎత్తుకుంటే మనం 125 డిస్క్ మోడల్ మేడం. దీంట్లో వచ్చి మనకు అలైవెల్ వీల్ వస్తుంది అనమాట. 12 ఇంచెస్ అలైవెల్ వీల్ వస్తుంది. రోటోపెటల్ డిస్క్ వస్తుంది, డిస్క్ బ్రేక్ వస్తుంది అనమాట. మనకి ఇది రోటోపెటల్ కట్ వస్తుంది. సో దీంట్లో
దీనివల్ల ఏంటంటే హీట్ కంజెక్షన్ అనేది చాలా తక్కువ చేస్తుంది అనమాట. సో హోల్స్లో ఎయిర్స్ వెళ్ళడం వల్ల హీట్ కంజెక్షన్ అనేది ఉండదు, బ్రేకింగ్ స్మూత్గా పడుతుంది. సో వీల్ అనేది ఫ్రంట్ బ్యాక్ రెండు వచ్చి 12 ఇంచెస్ వస్తాయి. వేరే అదర్ బ్రాండ్కి తీసుకుంటే ఫ్రంట్ 12 వస్తుంది, బ్యాక్ వచ్చి 10 వస్తుంది. మన ఓన్లీ టీవీఎస్ జూపిటర్ వెహికల్స్లో మాత్రం ఫ్రంట్ టైర్ ప్లస్ బ్యాక్ టైర్ సైజు రెండు ఒకటి ఈక్వల్గా ఉంటుందన్నమాట. సో అలానే మనం ఫ్రంట్కి వచ్చామంటే ఫ్రంట్లో వచ్చేసి మనకు ఇక్కడంతా క్రోమ్ ఫినిషింగ్ ఇచ్చారు మేడం, స్టైలిష్గా ఇచ్చారు. ఇక్కడ కానీ మొత్తం క్రోమ్ ఫినిషింగ్ వస్తుంది. ప్లస్ మనకి టాప్కి వచ్చేసరికి డిజిటల్ మీటర్ అనేది అనలాగ్ కాదు, స్మాల్ డిజిటల్ వస్తుంది. ఇంకొకటి డ్రమ్కి వచ్చి ఓన్లీ అనలాగ్ మీటర్ వస్తుంది, డిస్క్ అయితే సెమీ డిజిటల్ మీటర్ వస్తుంది. అదే మీరు స్మార్ట్ కనెక్ట్కి వెళ్ళారంటే డ్యూయల్ డిస్ప్లే ఉండే మీటర్ వస్తుంది అనమాట, అంటే ఫుల్లీ డిజిటల్ వస్తుంది. ఆ ఫుల్లీ డిజిటల్లో ఏంటంటే మనకు వచ్చే ఫోన్ కాల్స్ కావచ్చు, మెసేజెస్ కావచ్చు, నోటిఫికేషన్స్ కావచ్చు అన్నీ చూపిస్తుంది. కాకపోతే ఇది సెమీ డిజిటల్ మీటర్, దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ ఉండదు. నార్మల్గా ఫ్యూల్ ఎంత ఉంది, ఎన్ని కిలోమీటర్స్ వెళ్తా ఉంది, సో ఇది వచ్చి స్మాల్ ఫంక్షన్ ఇండికేటర్ కానీ ఎకోమీటర్ కానీ ఇవన్నీ చూపిస్తుంది మనకు. సో వచ్చేది మెసేజ్ వచ్చేది స్మార్ట్ కనెక్ట్లో వస్తుంది మేడం, డ్యూయల్ డిస్ప్లే వస్తుంది అనమాట. దాంట్లో ఏంటంటే ఫోన్ కాల్స్, మెసేజెస్, నోటిఫికేషన్స్ అన్నీ చూపిస్తాయి. తర్వాత వచ్చేసి మనకు ఫ్యూల్ ఆల్ ఇన్ వన్ లాక్ వచ్చింది మేడం. ఇక్కడ లాక్ వచ్చి ఆల్ ఇన్ వన్ లాక్ వస్తుంది. అంటే ఏమేమి ఉంటుందంటే ఆన్ ఇక్కడే చేసుకోవచ్చు, తర్వాత ఆఫ్ ఇక్కడే చేయొచ్చు. డిక్కీ ఓపెనింగ్ కూడా మనకి ఇక్కడే వస్తుంది. డిక్కీ ఓపెనింగ్ ఏంటంటే మనకు 33 లీటర్స్ ఇచ్చారనమాట, అంటే 2 హెల్మెట్ పెట్టుకునే స్పేస్ వస్తుంది వెహికల్కి. 2 హెల్మెట్స్ పెట్టుకోవచ్చు. ప్లస్ సీటింగ్ లెంత్ కూడా మనకి ఎక్కువ వస్తుంది. ఓకే, కలర్స్ ఎలా క్యారీ చేయొచ్చు మేడం. కలర్స్ వచ్చి మనకు దీంట్లో 4 కలర్స్ వస్తాయి మేడం. ఒకటి వచ్చి ఆరెంజ్, బ్లూ, తర్వాత వైట్, గ్రే 4 కలర్స్ వస్తాయి. స్మార్ట్ కనెక్ట్లో వస్తే 2 కలర్స్ వస్తాయి, బ్రాంజ్ తర్వాత మెరూన్ రెడ్ వస్తుంది. సో దీంట్లో 4 కలర్స్ వస్తాయి. మన ఫ్యూల్ కూడా మనకి ఏంటంటే నార్మల్గా అయితే బ్యాక్ సైడ్ ఉంటుంది, లేదంటే మనకు డిక్కీ అండర్ సీట్ కింద ఉంటుంది. మన 125cc ఏంటంటే ఓన్లీ జూపిటర్లో ఇక్కడే వస్తుంది. అది ఆప్షన్ కూడా మనకి ఇక్కడే ఉంటుంది. మనం ఎక్కడ కీస్ తీసి దిగి ఫ్యూల్ పెట్టుకోవాల్సిన అవసరంలా. ఇక్కడ ఆఫ్లో ఉన్నప్పుడు ప్రెస్ చేసి ఆన్ పక్క క్లిక్ చేసామంటే ఓపెన్ అయిపోతుంది. జస్ట్ మనం పుష్ చేసామంటే పెట్టుకునే దగ్గరే మనము ఆన్ అండ్ ఆఫ్ కానీ ఫ్యూల్ ఇక్కడే ఓపెన్ చేసుకోవాలి. పుష్ చేస్తే పుష్ లాక్ మేడం క్లోజ్ అయిపోతుంది. సో ట్యాంక్ కెపాసిటీ వచ్చి 5 లీటర్స్ వస్తుంది. మనకు వెహికల్ మైలేజ్ కాడికి వచ్చేసామంటే మైలేజ్ మనకు 45 to 50 ఇస్తుంది మేడం. మనకి ఏంటంటే రోడ్లో వెళ్ళేటప్పుడు ఎక్కువ మనకు మైలేజ్ అనేది 125లో 40 to 45, ఏదైనా ఏ వేరియంట్ అయినా అలానే ఉంటుంది. పికప్ అనేది చాలా బాగుంటుంది వెహికల్లో. మనకు ఇక్కడ దీనికి ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది మేడం. ఇక్కడ మనకి పక్కనే చూసారా USB కనెక్షన్ ఉంటుంది అనమాట. మొబైల్ ఛార్జింగ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు, రన్నింగ్లో ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు, ఆఫ్లో ఉన్నప్పుడు వద్దు. రన్నింగ్లో ఉన్నప్పుడు పెట్టుకుంటే మనకు బ్యాటరీ అనేది సేవ్ అవుతుంది. సో మనకి ఇక్కడ వచ్చేసి మొబైల్ పెట్టుకోవడానికి 2 లీటర్స్ గ్లో బాక్స్ ఇచ్చారనమాట. సెల్ ఫోన్ ఇక్కడ పెట్టుకోవచ్చు, క్యారీ చేయొచ్చు. వాటర్ బాటిల్ కూడా సరిపోతుంది. ప్లస్ మనకి ఇక్కడికి వచ్చేసరికి ఒక హుక్ వస్తుంది మనం, 5 kgs వరకు మనం ఏదైనా క్యారీ చేయొచ్చు. ప్లస్ మనకు అండర్ సీట్ కింద చూసారా ఇక్కడ కూడా ఒక హుక్ వస్తుంది. 2 హుక్స్ వస్తాయి, ఏదైనా క్యారీ చేయొచ్చు. మన కవర్స్ కానీ బ్యాగ్స్ కానీ ఏదైనా క్యారీ చేయొచ్చు. 2 కూడా. ఇదైతే 5 kgs వరకు మోస్తుంది. ఇదైతే మనకు 2 kgs వరకు వస్తుంది. బ్రేకింగ్ సిస్టమ్ కూడా సింక్రనైజింగ్ బ్రేకింగ్ సిస్టమ్ వస్తుంది. ఇది ఇప్పుడు నార్మల్గా పెద్దవాళ్ళు కూడా యూజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. చేయొచ్చు మేడం. ఫ్యామిలీస్కి అయితే చాలా బాగుంటుంది. లాంగ్ వెళ్ళే వాళ్ళకి, మార్కెటింగ్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది. సైడ్లో లైటింగ్స్ ఉన్నాయి కదా మేడం, దాని గురించి కొంచెం చెప్పండి. ఎట్లా అది వచ్చి LED లైట్స్ వస్తాయి మేడం, LED లైట్స్ వస్తాయి. సో మనకి ఇక్కడ వచ్చేసి ఇది ప్రెస్ చేసినాం అనుకోండి లాంగ్ షాట్ వస్తుంది, ఇదైతే మిడిల్ షాట్ వస్తుంది. ఇది వచ్చి ఇండికేటర్స్, ఒకేసారి 4 లైట్స్ కూడా మనకు బ్లింక్ అవుతాయి. ఈ స్విచ్ ఉంది చూసారా, ఇది వచ్చేసి మనకు ఇది వెహికల్ ఆన్ చేయగానే ఇక్కడ కానీ పెట్టుంటే ఇక్కడ ఏ ఆప్షన్ చూపిస్తుంది. ఈ ఏ ఆప్షన్లో కానీ వెహికల్ ఉంటే మనం ఎక్కడన్నా ఒకవేళ ట్రాఫిక్లో అయి ఉండొచ్చు, లేదా ఫోన్ మాట్లాడుతూ వెహికల్ కానీ ఆఫ్ చేసి, అంటే వెహికల్ ఆన్లోనే ఉంటుంది, మనం ఫోన్ మాట్లాడుతుంటే వితిన్ 10 సెకండ్స్కి ఆటోమేటిక్గా వెహికల్ అనేది ఇంజిన్ అనేది ఆఫ్ అయిపోతుంది. మనం ఆఫ్ చేయకుండా ముందే అది ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ మనం రీస్టార్ట్ చేయాలంటే మళ్ళీ మనం బ్రేక్ పెట్టుకొని సెల్ఫీ ఇవ్వాల్సిన అవసరంలా, మనం బ్రేక్ పెట్టుకొని జస్ట్ యాక్సిలేటర్ రేస్ చేస్తే చాలు వెహికల్ అనేది ఆటోమేటిక్గా రన్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే ఫ్యూల్ అనేది మనము సేవ్ చేయొచ్చు. ట్రాఫిక్ అనేది కూడా మనకు సేవ్ అవుతుంది. మనము ప్రతిసారి ఆఫ్ చేసి ఆన్ చేసి మనము సెల్ఫీ ఇవ్వడం అనేది తప్పుతుంది.
ఓకే, అంటే ఇప్పుడు ట్రాఫిక్లో ఎక్కువ ఇబ్బంది ఉంటే అదే ఆఫ్ అయిపోతుంది 10 సెకండ్స్కి అదే ఆఫ్ అయిపోతుంది. ఫోన్ మాట్లాడతా లేదు వద్దనుకుంటే మనం నార్మల్గా ఇది ఆప్షన్ పెట్టుకున్నామంటే ఆఫ్ చేసామంటే ఇంజిన్ కిల్ స్విచ్ అంటాము. ఇంజిన్ కిల్ స్విచ్ని ఆఫ్ చేసామంటే ఎంతసేపు అయినా బండి మన కంట్రోల్లో ఉంటుంది. సో ఇది దీని ఫీచర్స్ మేడం. ఓకే, మనం చూస్తున్నాం కదా జూపిటర్ 125cc అనమాట. దీనికి ఫీచర్స్ అయితే కూడా చాలా బాగున్నాయి. సో ఈ సంక్రాంతి సందర్భంగా వీటికన్నీ మంచి రీజనబుల్ ప్రైజెస్ అయితే కూడా పెట్టున్నారు కెస్విన్ టీవీఎస్ వాళ్ళు. సో ఈ తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్లోని కెస్విన్ టీవీఎస్లో 5 years నుంచి అయితే కూడా ఈ షోరూమ్ అయితే కూడా నడుస్తుంది. సండేస్ కూడా మనకి హాలిడేస్ అయితే కూడా ఉండదన్నమాట. అది చాలా స్పెషల్. ఓన్లీ కెస్విన్ టీవీఎస్లోనే ప్రతి ఒక్కరికి ప్రతి చోట ఎక్కడ వర్క్ చేసినా హాలిడేస్ అయితే కంపల్సరీ ఉంటుంది. కానీ మన షోరూంలో మాత్రం హాలిడే అనేది ఉండదన్నమాట. మీరు సండే కానీ ఫెస్టివల్స్ టైంలో కానీ వచ్చినా కూడా షోరూమ్ ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది. అండ్ మెయిన్గా దీని ఫీచర్స్ అయితే కూడా చాలా అదిరిపోయినాయి అనమాట. పెద్దవాళ్ళ వరకు కూడా, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈజీగా కంఫర్ట్గా అయితే కూడా ఇట్లా ఈ స్కూటీలో కూడా బయటకు వెళ్ళొచ్చు, తిరగచ్చు. లాంగ్ డ్రైవ్ వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. మార్కెటింగ్ జాబ్ చేసే వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి కావాల్సిన అన్ని ఫీచర్స్ అయితే కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. 2 helmets పెట్టుకోవచ్చు, హారన్ కావచ్చు, ఇంకా మనకి పెట్రోల్ అయిపోయేది, ట్రాఫిక్లో అదే స్టాప్ అయిపోతుంది, ఇంజిన్ ఆఫ్ అయిపోతుంది. ఇవన్నీ కూడా చాలా యూజ్ఫుల్ మనకన్నమాట. బయట ఎక్కడికైనా మనకే కాదు బయట వాళ్ళకి అందరికీ కూడా చాలా యూజ్ అయ్యేవన్నమాట. సో ఒకసారి విజిట్ చేయండి. ఈ సంక్రాంతి సందర్భంగా మీకు మంచి ఆఫర్లోనే మంచి ప్రైస్కే ఇంత మంచి బైక్స్ అయితే కూడా కెస్విన్ టీవీఎస్ వాళ్ళు ఇస్తున్నారు. రాయలసీమలోనే అతిపెద్ద షోరూమ్ కెస్విన్ టీవీఎస్ వారి నూతన సంవత్సర మరియు సంక్రాంతి సంబరాలు. మన కెస్విన్ టీవీఎస్ లో ప్రతి వాహనంపై 18,999 రూపాయల వరకు బెనిఫిట్స్ కలవు. ప్రతి వాహనం కొనుగోలుపై 4,500 రూపాయల విలువ గల యాక్సెసరీస్ ఫ్రీ. ఎక్స్చేంజ్ పై 2,999 రూపాయలు ఎక్స్ట్రా బోనస్ పొందండి. ప్రతి వాహనం కొనుగోలుపై 3,000 రూపాయల విలువ గల గిఫ్ట్ హ్యాంపర్ ఫ్రీ. అన్ని రకాల మోడల్ వెహికల్స్ కలవు. 100% ఫైనాన్స్, స్పాట్ డెలివరీ కలదు. విచ్చేయండి కెస్విన్ టీవీఎస్ ఎయిర్ బైపాస్ రోడ్, తిరుపతి. టీవీఎస్లో మనమైతే ఇంతసేపు పెట్రోల్ బైక్స్ అయితే కూడా దాని గురించి ఫీచర్స్ కావచ్చు, మైలేజెస్ కానీ అన్నీ తెలుసుకున్నాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎలక్ట్రిక్ బైక్స్ దగ్గరకు వచ్చేసాం. సో ఇక్కడ ఒక బైక్ ఉంది, దాని గురించి ఏంటి, ఫీచర్స్ ఏంటి అండ్ ఏం స్పెషల్, ఈ విషయాలన్నీ ఇక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి కనుక్కుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. చెప్పండి సార్, ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్స్ అనేది ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది, ఎక్కడ చూసినా అదే తీసుకుంటున్నారు. సో ఇక్కడ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఎప్పుడు లాంచ్ అయింది, దీని స్పెషల్ ఫీచర్స్ ఏంటి? మేడం లాంచ్ అయ్యి ఆల్రెడీ 4 years అయిపోయింది మేడం. మన దాంట్లో వచ్చేసి 2.2 kW, 3.4 kW, 5.1 kW వస్తుంది. ఇలా 3 రకాలు ఉంటాయి మేడం. 2.2 అనేది kW అనేది బేసిక్ వెహికల్ ఉంటుంది. బేసిక్ వెహికల్ వచ్చేసి పవర్లో 60 మైలేజ్, ఈకో మోడ్లో 75 మైలేజ్ వస్తుంది మేడం. దాని తర్వాత వేరియంట్ 3.4 ఉంటుంది, అది డబల్ బ్యాటరీ వెహికల్. డబల్ బ్యాటరీ వెహికల్ అనేది మనకి ఈకో మోడ్లో 105 మైలేజ్ వస్తుంది, పవర్ మోడ్లో 75 మాత్రం మైలేజ్ వస్తుంది మేడం. దాని తర్వాత వేరియంట్ టాప్ ఎండ్ ఉంటుంది, అన్నింటికన్నా 150 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. 150 రేంజ్ అనేది మనకి ఈకో మోడ్లో వస్తుంది మేడం. పవర్ మోడ్లో వచ్చేసి 100 మైలేజ్ వస్తుంది. ఇలా మనం మైలేజెస్ని బట్టించి ప్రైస్ ఉంటుంది మేడం. మనం ఒకసారి బైక్ కూడా చూద్దాము, దీని గురించి కొంచెం చెప్తారా మాకు, స్పెషల్ ఏమున్నాయి ఫీచర్స్ అని? మేడం ఈ 12 inch 2+ టైర్స్ వస్తాయి మేడం స్టార్టింగ్లో. అవును మేడం. తర్వాత LED లైట్లు ఉంటాయి, హెడ్ ల్యాంప్స్. పైన ఒక ల్యాంప్ ఉంటుంది, కింద ఒక ల్యాంప్ ఉంటుంది. ఓకే. ఆర్టీఓ రూల్స్ ప్రకారం పైన ఒక హెడ్ ల్యాంప్, కింద ఒక హెడ్ ల్యాంప్ మేడం ఇప్పుడు ఆన్లోనే ఉంటుంది. LED లైట్స్ ఉంటాయి. తర్వాత TVS లోగో ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి మనకి 7 inch డిస్ప్లేతో ఉంటుంది మేడం.
ఈ డిస్ప్లే అనేది 7 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. అవును మేడం, 7 ఇంచ్ అంత ఉండదు కదా, నార్మల్గా 5 ఇంచ్ మాత్రమే ఉంటుంది మేడం. మన దాంట్లో లేటెస్ట్గా 7 ఇంచ్తో వస్తుంది అనమాట డిస్ప్లే. ఈ డిస్ప్లేలో మనకి చాలా ఫీచర్స్ ఉంటాయి మేడం, 120 ఫీచర్స్ దాకా ఉంటాయి. మెయిన్గా మనకి ఇక్కడ వచ్చేసి మన దాంట్లో ఛార్జింగ్ ఎంత ఉంది, మనం ఎన్ని కిలోమీటర్లు వెళ్ళొచ్చు, ఇలాంటి మైలేజెస్ అన్నీ చూపిస్తుంది మేడం. ఏదైనా ఫోన్ కాల్స్ వచ్చినా ఇక్కడ చూపిస్తుంది, వాట్సాప్ మెసేజ్ వచ్చినా చూపిస్తుంది. మన వెహికల్ లైవ్ ట్రాకింగ్ కూడా మనం చేసుకోవచ్చు మేడం. అంటే ఇంట్లోనే కూర్చొని మన వెహికల్ ఎక్కడ వెళ్తా ఉంది, ఎవరు తీసుకెళ్తున్నారు, ఇలాంటివన్నీ ఫీచర్స్ అన్ని దీంట్లో మనం సెట్ చేసుకొని చూసుకోవచ్చు మేడం. ఇప్పుడు ఛార్జింగ్ అయిపోతే కూడా మనకు తెలుస్తుంది మేడం, ముందే తెలుస్తుంది కాబట్టి మనం ఇన్ని కిలోమీటర్లు అయితే వెళ్ళగలము. అంతే, దాని ప్రకారంగా మనం బ్యాటరీని ఛార్జ్ చేసుకొని వెళ్ళవచ్చు. ఇప్పుడు ఛార్జింగ్ పెట్టాలంటే ఎన్ని అవర్స్ పెట్టాలి? మినిమం 4 అవర్స్ ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది మేడం. మనం ఇంట్లోనే పెట్టుకోవచ్చు, ఛార్జింగ్ పాయింట్ కూడా అక్కడే ఉంటుంది మేడం. ఛార్జర్ మనమే ప్రొవైడ్ చేస్తాం, కంపెనీ ఛార్జర్, ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది, మనమే ప్రొవైడ్ చేస్తాం కాబట్టి అర్లీగానే ఛార్జ్ ఫుల్ అయిపోతుంది మేడం. ఓకే సార్, ఇంకా డిక్కీ ఇక్కడ మన డిస్ప్లే ఆపరేట్ చేసుకోవడానికి ఇక్కడ జాయిస్టిక్ బటన్ ఒకటి ఉంటుంది మేడం. ఈ బటన్ ద్వారా మనం ఇదంతా ఆపరేట్ చేసుకోవచ్చు మేడం. దీంట్లో వచ్చేసి మనకి రివర్స్ గేర్ ఆప్షన్ కూడా ఉంటుంది, 4 ఇండికేటర్స్ ఉంటుంది, హజార్ లైట్స్ అంటారు. మనం స్పీడ్ వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ మోడ్ అనేది బటన్ ఉంటుంది. దీని ద్వారా మనము ఏ మోడ్లో వెళ్ళాలి, ఎంత మైలేజ్ వస్తుంది అనేది మనం దీని ద్వారా ఆపరేట్ చేసుకుంటే వస్తుంది మేడం. ఓకే, దీనికి ఓన్లీ బటన్స్ అయినా సార్? నార్మల్ బైక్స్కి అయితే కిక్ ఉంటుంది. కిక్కర్ అంతా ఏముండదు మేడం, దీనికి ఎలక్ట్రికల్ బైక్ కాబట్టి ఓన్లీ మోడ్ ద్వారానే స్టార్ట్ అవుతుంది మేడం వెహికల్ అనేది. ఇంజన్ సౌండ్ రావడము అలా అంతా ఏముండదు మేడం. ఓకే, దీనికి వెయిట్ ఏమైనా పెట్టుకోవడం అలాంటివి ఉంటాయి? వెహికల్ మనము 200 కిలోస్ వరకు ఈజీగా లోడ్ ఫుల్ చేయొచ్చు మేడం. తర్వాత డిక్కీ ఓపెన్ చేస్తే మనకి 32 లీటర్స్ వరకు డిక్కీ ఉంటుంది మేడం. ఈ 32 లీటర్స్ ఫుల్ స్పేస్ వస్తుంది. ఇక్కడ మనం మొబైల్ ఛార్జింగ్ పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది. అవును మేడం, మొబైల్ ఛార్జింగ్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ వెహికల్ సెన్సార్ ఉంటుంది. ఈ వెహికల్ సెన్సార్ అనేది సర్వీస్ వాళ్ళ కోసం ఉంటుంది. సర్వీస్ అనేది మనం 6000 కిలోమీటర్ ఒకసారి చేసుకోవాల్సి ఉంటుంది మేడం. అప్పుడు మనకి సర్వీస్ మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది, ఎలక్ట్రికల్ వెహికల్ కాబట్టి. మెయింటెనెన్స్ అంటే మనకి సర్వీస్ 6 నెలలకు ఒకసారి చేసుకుంటే సరిపోతుంది మేడం. అవును మేడం, ఇది 950 వోల్ట్ ఛార్జర్ వస్తుంది, ఫుల్ స్పీడ్ ఛార్జర్ ఉంటుంది మేడం. 4 అవర్స్లో. అవును మేడం, ఇది రిమూవబుల్ ఛార్జర్, ఇంట్లోనే పెట్టుకోవచ్చు మేడం. 3 పిన్ పాయింట్ ఉంటుంది కాబట్టి మనం నార్మల్గా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. దీనికి వారంటీ అలా ఏమైనా ఉందా? 5 ఇయర్స్ వారంటీ ఇస్తారు మేడం. ఇంకా సర్వీస్ 6 మంత్స్కి ఒకసారి. అవును మేడం. హెల్మెట్ ఎలా సార్? హెల్మెట్ మనం ప్రొవైడ్ చేస్తాం మేడం, కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. టీవీఎస్ సంబంధించిన ఎలక్ట్రికల్ ఐక్యూ హెల్మెట్ సపరేట్గా ఉంటాయి మేడం, అవి మనం ప్రొవైడ్ చేస్తాం మేడం కస్టమర్. కలర్స్ ఏవే ఉన్నాయి సార్? కలర్స్ అనేది మనకి మింట్ బ్లూ వస్తుంది మేడం, బ్లాక్ అండ్ వైట్లో వస్తుంది, కాపర్ బ్రాంజ్ వస్తుంది, తర్వాత మనకు వైట్ వస్తుంది, గ్రే కలర్ వస్తుంది, టైటానియం గ్రే వస్తుంది, బ్రాంజ్ వస్తుంది మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, మనం చూస్తున్నాం కదా iQube ఎలక్ట్రిక్ స్కూటర్లో చాలా రకాల ఫీచర్స్ అయితే కూడా వచ్చేసాయి అనమాట. మనకి డిస్ప్లే అంతా కూడా 7 ఇంచెస్ వరకు వస్తుంది, వెయిట్ అయితే 200 కిలో వరకు మోస్తుంది అనమాట. సో మనకి మోడ్ అనేది ఉంటుంది, ఆన్ అండ్ ఆఫ్. మెయిన్గా ఛార్జింగ్ అయిపోయేది మనకు కావాల్సినప్పుడు అదే మనకి ఇండికేషన్స్ ఇస్తూ ఉంటుంది. నెక్స్ట్ లొకేషన్ కావచ్చు, ఎక్కడైనా టర్నింగ్స్ కావచ్చు, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ముందుగానే మనకైతే ఇండికేషన్ అయితే ఇస్తుంది, మెసేజెస్ కానీ ఎక్కడ ఈ బైక్ ఉంది అనే విషయం కూడా మనకి లొకేషన్ కూడా చెప్తుంది అనమాట. సో ఇన్ని ఫీచర్స్ అయితే ఓన్లీ iQube ఎలక్ట్రిక్ బైక్లోనే ఉంటుంది, అది కూడా కెష్విన్ టీవీఎస్ వాళ్ళదే అనమాట. సో ఇది లాంచ్ అయ్యి ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అయితే కూడా అయిపోయింది అనమాట. సో మీకు కావాల్సిన అన్ని ఫీచర్స్ అయితే కూడా ఈ iQube ఎలక్ట్రిక్ బైక్స్లో అయితే కూడా ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎక్కడ చూసినా కూడా ఇది ట్రెండ్ అయిపోయింది అనమాట. సో ఒకసారి మీరు కూడా విజిట్ చేస్తే ఇంత మంచి ఫీచర్స్ మీకు కూడా అర్థమవుతుంది అండ్ మీకు కూడా తప్పకుండా తీసుకుంటారు.
తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్లోని పాస్పోర్ట్ ఆఫీస్ సైడ్లో మనకి కెష్విన్ టీవీఎస్ అయితే ఉంది. ఇందులో షోరూంలో మనకి బైక్స్ అయితే కూడా చూసామన్నమాట. స్కూటీస్, ఎలక్ట్రిక్ బైక్స్, పెట్రోల్ బైక్స్ అయితే కూడా చూసాం. దాంట్లో ఎంత మైలేజ్ వస్తుంది, ఎన్ని ఫీచర్స్ వస్తాయి అన్నీ తెలుసుకున్నాం. నెక్స్ట్ మనం ఇది జెంట్స్ బైక్స్ అనమాట. ఎక్కువగా పిల్లలు, అబ్బాయిలు ఇట్లాంటి బైక్స్ నడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇవి వచ్చేసి టీవీఎస్ బైక్స్లో, ఇవన్నీ కూడా టీవీఎస్లో స్పెషల్ బైక్స్ అనమాట. ఇవన్నీ ముందు కాలం ఎక్కువగా పెద్దవాళ్ళు ఇట్లాంటివి కంఫర్ట్గా ఉంటుంది, ఇట్లాంటివి యూజ్ చేయడానికి జెంట్స్ యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ అయితే ఇట్లాంటి బైక్స్ వచ్చేసాయి. ఇవన్నీ టీవీఎస్ రేసింగ్ బైక్స్ లాగా అనమాట. ధూమ్ అయితే కూడా ఎంత పెద్దగా ఉందో చూసారా, ఇద్దరు కూర్చోవచ్చు. ఇప్పుడు ఈ కాలం అబ్బాయిలు చెప్పాల్సిన అవసరం లేదు, ఎంత ఫాస్ట్గా అయితే వెళ్తుంటారో. దానికి తగ్గట్టు మనకి మైలేజెస్ కానీ ఫీచర్స్ కానీ అన్నీ న్యూ ఫీచర్స్ అయితే కూడా వచ్చేసాయి. టీవీఎస్ రేసింగ్ అనమాట. అపాచీలో మనకి ఇవన్నీ మోడల్స్ అనమాట. ధూమ్ కావచ్చు, బ్యాక్ కావచ్చు, లైట్ హెల్మెట్ కావచ్చు, వీటికన్నీ హెల్మెట్స్ కూడా ఇస్తున్నారు. పెట్రోల్ మనకి అవన్నీ కూడా చాలా ట్రెండింగ్ అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ జెంట్స్ ఎక్కువగా వాడేది. అండ్ మెయిన్గా ఇది వచ్చేసి ఇంకా టీవీఎస్లో రైడర్ బైక్. ఇప్పుడు ప్రెజెంట్ కాలేజ్ పిల్లలు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఇట్లాంటి టీవీఎస్ రైడర్ బైక్ని ఇష్టపడుతున్నారనమాట. సో ఇవన్నీ మనకి కెష్విన్ టీవీఎస్ వాళ్ళు మంచి రీజనబుల్ ప్రైజెస్కే మనకి ఇస్తున్నారనమాట. చూసుకున్నట్టయితే కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సో టీవీఎస్లో బ్రాండ్ అనమాట ఇది రైడర్ అనేది. స్పెషల్గా ఈ సంక్రాంతి సందర్భంగా అయితే మనకి ఆఫర్స్తో ఇక్కడ తెచ్చిపెట్టున్నారనమాట. కొన్నిటికైతే కూడా మనకి ఆఫర్స్ ఉన్నా లేకపోయినా రీజనబుల్ ప్రైజెస్ అయితే బయట ఎక్కడా కూడా మనకు దొరకవు. అంత మంచి ప్రైజెస్కి మనకి ఇట్లాంటి బైక్స్ అయితే కూడా ఇస్తున్నారనమాట. సో ఒకసారి విజిట్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది. నెక్స్ట్ ఇది కూడా అపాచీ, టీవీఎస్లో అపాచీ బైక్ అనమాట. దీంట్లో కూడా కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే వైట్ అండ్ బ్లాక్. సో చాలామందికి నచ్చే కలర్ అనమాట ఇది, వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్. దీంట్లో కూడా డూమ్ అనేది చాలా పెద్దగా ఉంది. బైక్ ఇద్దరు కూర్చోవచ్చు, ఈజీగా ఇద్దరు కూర్చొని బైక్ డ్రైవ్ చేయడానికి బాగుంటుంది. వీటిలో కూడా నార్మల్ ఫీచర్స్ అనేవి అన్నిట్లో ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. కొన్ని స్పెషల్ ఉండేటివి కూడా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ మెయిన్గా టీవీఎస్, కెష్విన్ టీవీఎస్ వాళ్ళైతే కూడా కస్టమర్స్ కోసం ఇన్ని రకాల అపాచీలోనే ఇన్ని డిఫరెంట్ మోడల్స్ అనేవి కూడా తెచ్చిపెట్టున్నారు. సో మీకు కూడా ఏ మోడల్ కావాలన్నా కూడా ఇక్కడికి వచ్చి చూసినట్లయితే మీకు కూడా తెలుస్తుంది, అంత బాగున్నాయి. ఇది చూసుకున్నట్లయితే ఇది కూడా అపాచీ, టీవీఎస్లో అపాచీ. దీనికి ఫ్రంట్ ఉండే గ్లాస్ లేదనమాట. ఇది కూడా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంటుంది. చాలామందికి ఇట్లా ఉంటేనే నచ్చుతుంది అనమాట. అబ్బాయిలకి ఎక్కువగా బయట తిరగడానికి, ఎక్కడికన్నా లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళడానికి, కాలేజెస్కి వెళ్ళడానికి, ఆఫీస్ వర్క్స్, సేల్స్ వాళ్ళు తిరగడానికి ఇట్లాంటివి బాగుంటాయి. సో చూసుకున్నట్లయితే దీనికి ధూమ్ అయితే కూడా చాలా పెద్దగా ఉంది. పెట్రోల్ బైక్సే అనమాట. అన్నిటికీ ఫీచర్స్ అయితే కూడా అన్నీ అదిరిపోయాయి. సో ఒకసారి వచ్చి చూసినట్లయితే మీకు కూడా తెలుస్తుంది ఎలా ఉంటుంది ఫీచర్స్, మోడల్స్ అనేవి ఎలా ఉన్నాయి, న్యూ ఏమొచ్చాయి అనేవి. మనకి వీటికి కొంతమంది అయితే రేసింగ్లు కూడా ఇష్టపడుతూ ఉంటారు. అబ్బాయిలు బయట వెళ్ళడానికి, రేసింగ్ చేయడానికి, వాటికంతా కూడా మంచిగా బైక్స్ మీకు కావాలంటే కెష్విన్ టీవీఎస్లోనే దొరుకుతాయన్నమాట. సో ఎక్కువగా ఇట్లాంటివి అపాచీ, ఇది కూడా న్యూ మోడల్ టీవీఎస్ కెష్విన్లో మీకు కావాల్సిన అన్ని రకాల మోడల్స్ అయితే కూడా అవైలబుల్లో ఉన్నాయి. చూసుకున్నట్లయితే ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. మనకి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ దొరుకుతాయి అన్నమాట. దీనికి కూడా మనకి ఫ్రంట్లో గ్లాస్ అనేది లేదు. అండ్ ధూమ్ ముందర కూడా చాలా పెద్దది ఉంది అనమాట. ఫ్రంట్ కావచ్చు, పెట్రోల్ది ట్యాంక్ది కావచ్చు, చాలా పెద్దగా ఉంది. సో మనకి బాగా కంఫర్ట్గా కూడా ఉంటుంది అనమాట సీట్స్ దగ్గర కూర్చోడానికి. ఇది కూడా ఇద్దరు కూర్చోడానికి సరిపోయేదనమాట. వీల్స్ అంటే ఇంకా చాలా పెద్ద వీల్స్ అయితే కూడా ఉంది. సో ఇవన్నీ మోస్ట్లీ రేసింగ్కే యూజ్ చేస్తూ ఉంటారు ఇలాంటి బైక్స్ అనేది. సో టీవీఎస్ అపాచీలో ఇదొక న్యూ మోడల్ అనమాట. సో మనం చూసుకున్నట్లయితే ఇన్ని రకాల మోడల్స్ మనకి ఎక్కడ అంతగా దొరకవన్నమాట. సో మన తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్లోని కెష్విన్ టీవీఎస్లోని మనకి ఇన్ని మోడల్స్ అయితే కూడా దొరుకుతాయి. సో అబ్బాయిలకి చాలా బాగా నచ్చుతాయి అన్నమాట ఇలాంటి మోడల్స్. ఇప్పుడుండే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న మోడల్స్ అయితే ఇవన్నీ మనకి ఇక్కడ ఉన్నాయి. పెద్దవాళ్ళు వాడే దగ్గర నుంచి ఇప్పుడు చిన్నవాళ్ళు, స్టార్టింగ్ ఏజ్ వాళ్ళు వాడేదాన్ని అన్ని రకాల బైక్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఫీచర్స్ కావచ్చు, మోడల్స్ కావచ్చు, మనకు నచ్చిన అన్ని ఫీచర్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఒకసారి అయితే విజిట్ చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్లోని కెష్విన్ టీవీఎస్లో మనమైతే అన్ని రకాల బైక్స్, మీకు డిఫరెంట్ బైక్స్ అయితే కూడా ఇంతసేపు మనం చూసాం. వాటి ఫీచర్స్ చూసాం, వాటికి ఉన్న స్పెషల్ ఎలిమెంట్స్ కూడా అన్నీ చూసాం అనమాట. సో ముఖ్యంగా చెప్పుకోవాలంటే జూపిటర్ 125cc, 113cc, సో ఇవన్నీ కూడా చాలా స్పెషల్ బైక్స్ అనమాట. దాంట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. 4 కలర్స్ ఉన్నాయి, 3 కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ బైక్స్ కూడా మనకి
మనకు ఉన్నాయి. దాంట్లో కూడా 4 వేరియంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. కలర్స్ అయితే 3 ఉన్నాయన్నమాట. సో వాటిలో స్పెషల్ ఫీచర్స్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. మనం ఎక్కడున్నాము, లొకేషన్ ట్రేసింగ్ కావచ్చు, ఇంకా కావాలంటే ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి. పెట్రోల్ వచ్చేసి మనం బైక్ కష్టపడి దిగేసి వెనకాల పెట్టుకునే వాళ్ళము స్కూటీది, అలాంటిది ఇప్పుడు ఫ్రంట్లోనే మనకి ఈజీగా ఆన్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా వెయిట్ కేజెస్ కావచ్చు, 2 హెల్మెట్స్ పెట్టుకునే స్పేస్ కావచ్చు, ఇన్ని ఫీచర్స్ అయితే కూడా బయట ఎక్కడా దొరకవు. మనకి ఇట్లాంటి కేశ్విన్ టీవీఎస్లోనే మనకి దొరుకుతాయి అనమాట. ఇంకా జెంట్స్ బైక్ చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని రకాల అపాచీస్లో డిఫరెంట్ మోడల్స్, రైడర్ బైక్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఒకసారి మీరు విజిట్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది ఏవే ఉన్నాయి, ఏవే స్పెషల్ క్వాలిటీస్. కొంత అబ్బాయిలకు నచ్చినట్టు కాలేజెస్కి వెళ్ళడానికి, ఆఫీసెస్కి వెళ్ళడానికి, బయట లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళడానికి ఇట్లాంటి బైక్స్ అయితే కూడా చాలా బాగుంటాయి. అబ్బాయిలు కొంతమంది స్టంట్స్ చేసే వాళ్ళు ఉంటారు, రేసింగ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఇట్లాంటి బైక్స్ అనేవి చాలా బాగా నచ్చుతాయి అన్నమాట. సో ఒకసారి అయితే విజిట్ చేయండి, మీకు కూడా నచ్చుతుంది. అండ్ ఈ సంక్రాంతి సందర్భంగా వీళ్ళు మంచి ఆఫర్స్ అయితే కూడా పెట్టున్నారు. వస్తేనే మీకు తెలుస్తుంది అనమాట ఈ ఆఫర్స్ అనేవి ఎలా ఉన్నాయి. అప్పుడు మీరు గ్రాబ్ చేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకి సండేస్ కానీ, ఫెస్టివల్స్ కానీ హాలిడే అనేది ఉండదు. మీరు ఏ రోజు వచ్చినా కూడా కేశ్విన్ టీవీఎస్ షోరూమ్ ఓపెన్లోనే ఉంటుంది. 5 ఇయర్స్గా ప్రేక్షకుల మన్ననలు పొందుతుంది కేశ్విన్ టీవీఎస్. సో ప్లీజ్ విజిట్ అనమాట. సో ఇది ఇవాళ కార్యక్రమం. వచ్చే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. బై బై. రాయలసీమలోనే అతిపెద్ద షోరూమ్ కేశ్విన్ టీవీఎస్ వారి నూతన సంవత్సర మరియు సంక్రాంతి సంబరాలు. మన కేశ్విన్ టీవీఎస్ లో ప్రతి వాహనంపై 18,999 రూపాయల వరకు బెనిఫిట్స్ కలవు. ప్రతి వాహనం కొనుగోలుపై 4,500 రూపాయల విలువ గల యాక్సెసరీస్ ఫ్రీ. ఎక్స్చేంజ్ పై 2,999 రూపాయలు ఎక్స్ట్రా బోనస్ పొందండి. ప్రతి వాహనం కొనుగోలుపై 3,000 రూపాయల విలువ గల గిఫ్ట్ హ్యాంపర్ ఫ్రీ. అన్ని రకాల మోడల్ వెహికల్స్ కలవు. 100% ఫైనాన్స్, స్పాట్ డెలివరీ కలదు. విచ్చేయండి కేశ్విన్ టీవీఎస్, ఎయిర్ బైపాస్ రోడ్, తిరుపతి.